సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. सीतारामचरितमपि रम्यं मधुर मधुर शुभ श्रवणानन्दम् इह पर सुखमुलकिदिये प्रबन्धम् परम पदमुनकु इदि सोपानम् మన శరీరమునకు వ్యాధి గాని దోషము గాని సోకినప్పుడు మన భుజాలు మన శరీరమును త్యాగము చేయుటలేదు. సోదరులకు సోదరుడు భుజమవుతాడు. నీవు సోదరుని నుండి విడిపోయి వాని యొక్క భుజమును ఖండించినావు. పరాజయమే ఎదురైతే ఆ పరాజయమునకు కారణం నీవే. లేదు, నేను వారి పరాజయం కోరడం లేదు. వారి విజయం గురించి చెప్పడానికి వచ్చాను. నేను వారి సమక్షంలో మంచి బుద్ధిని, సన్మార్గమును, శ్రీరాముని నుండి సంధి ప్రస్తావనను వివరించడానికి వచ్చాను. నేనిప్పుడు ఆ విషయమును తమకు విన్నవించబోతున్నాను. అగ్రజ, లంకా రాజ్యమును శ్రీరాముడి నాకు ప్రసాదించినను ఆ రాజ్యం నాకు అక్కర్లేదు. ఆ రాజ్యమును నేను మీకే సమర్పిస్తాను. అయితే తమరు ఈ సమరమును నివారించండి. ఎందుకంటే దీనివల్ల రాక్షస జాతి యావత్తు నశించిపోతుంది. అందుకు కారణం రావణుని దురాచారమే అవుతుంది. తమరు కూడా ఈ దురాచారమును అంగీకరించరు కదా సోదరా? చెప్పండి. అవును, నేను దానిని అంగీకరించను. అయితే మా పక్షములకు వచ్చేయండి. దుష్కర్ముడు, దురాచారుడు తమ బంధువైనా సరే శిక్షించడం అధర్మం కాదు. ఒకవేళ ఇప్పుడు తమరు వారిని వదిలేస్తే ఒక ప్రయోజనం ఉంది. అతని స్వయంగా సరైన మార్గంలోకి వస్తాడు. సోదరా, ఈ సమయాన ఇదే తమ ధర్మం. అరే విభీషణ, నీవు దేనినైతే ధర్మం అనుకుంటున్నావో దానికంటే పెద్ద అధర్మం వేరొకటి ఉండబోదు. తరములు నిన్ను ఎంతో గొప్ప ధర్మాత్ముడిగా, రామభక్తునిగా గౌరవించవచ్చు. కానీ నీ దేశమునకు, నీ జాతికి, నీ ఇంటికి విశ్వాసఘాతకము చేసినందుకు ఎన్నడూ నిన్ను సగౌరవ దృష్టితో చూడడం జరగదు. అర్థమైందా? కొన్ని ధర్మాలు నేర్చుకోవలసినది. అగ్రజుని కొరకు భరతుని త్యాగమును వినే ఉంటావు. సోదరుని కొరకు లక్ష్మణుని సేవలు, అంకిత భావమును చూసి ఉంటే నీవు నీ చరిత్రకు ఇటువంటి భరతుడు, లక్ష్మణుడు నడిచిన దారిలో నడవాలంటే శ్రీరాముని వంటి ఆదర్శము, ఉత్తమ గుణములు కలిగిన పురుషోత్తముడు సోదరుడు కావాలిగా. అరే, మంచివారితో అందరూ మంచిగానే ఉంటారా? మరి అన్నదమ్ముల సంబంధం మాటేమిటి? విభీషణ, ఈ యుద్ధములో అగ్రజుడు ఒక్కడే మరణించనున్నాడా? వానితో పాటు మరణించే సోదరులు మరెవరూ లేరా? రే, సత్యమేమిటో తెలుసుకోరా. రావణుని మృత శరీరానికి నలువైపులా వాని సోదరుడు, వాని పుత్రుడు, బంధుమిత్రుల మృత శరీరాలతో వాని శోభని ద్విగుణీకృతం చేస్తాయరా. ఆ దృశ్యం చూచి దేవతలు కూడా శిరస్సు ఉంచుకుంటారా? చెల్లు విభీషణ, నీ ప్రభువు శ్రీరాముణ్ణి అప్రమత్తం చేయి. నేడు ఎదుర్కొన్నది ఖరదూషణులను కాదు, త్రిశూరుడు వారితో చేసే కపట యుద్ధము కాదు. నేడు ఎదుర్కొన్నది అజేయ పర్వత సమానుడు అభేద్య కుంభకర్ణుణ్ణి. నా హుంకారానికి
విధాత బ్రహ్మ సైతం కంపించిపోతారు. కుంభకర్ణుని శరీరము వజ్ర సదృశమైనది. ఈ దేహాన్ని తాకిన వెంటనే వారి బాణము దాడి చేస్తాయి. శూలం, ఖడ్గం, గద, బల్యములు ముక్కలు ముక్కలై రాలి పడిపోతాయి. అతడు అసురుల నాశనము సంకల్పించినాడు. కానీ నేడి కుంభకర్ణుడు కూడా రాముని శిరస్సును బంతివలె తన్నుకుంటూ తన లంకేశ్వరుని పాదముల చెంతకు తీసుకువెళ్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చినాడు. వెళ్ళు వెళ్ళు నా సోదరా, నీవు నిరాయుధుడవై నా ఎదుట నిలబడవద్దు. నాకు తన అపరాధములు తెలియటలేదు. నా వశములో లేని. ఇప్పుడు మృత్యువు నా శిరస్సుపై తాండవం చేయుచున్నది. చంపడమో చావడమో తప్ప ఇంకేమీ తెలియటలేదు. వెళ్ళి నీ స్వామి పక్షాన నీవు యుద్ధం చేయి. నా రాజు కోసం, నా అగ్రజుని కోసం నేను యుద్ధం చేస్తాను. ఈ సమయంలో ఇదే మన కర్తవ్యము, ఇదే మన ధర్మము. వెళ్ళు వెళ్ళు నా సోదరా, నా మిత్రుడా, నా శత్రువా, వెళ్ళు 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 విభీషణ, వెళ్ళు. విభీషణ, విభీషణ, నా ప్రియ సోదర, ఒకవేళ మా అందరి మరణము నిర్ధారితమైతే విశ్వావసు వంశ నాశనానంతరము మా అందరి కర్మకాండలు శాస్త్రోక్తముగా నిర్వర్తించి నీ కర్తవ్య పాలన కాదు. చివరకు నేను ఒక్కడివే మిగులుతా. అసురుని పలుకులు వ్యర్థములు ఆహవమ్ములు ఇరువాదములన్నీ ముగిసిన ఫలితం రానున్న సమరం తెలుపునులే. తెగిపోయే సోదరత్వం రణమా మరణమో ఇక ఖాయము. విడిపోవగ ఇరువురు వందనమిడిరి. విషమించే విధించే విధి భవితవ్యం. మహారాజా విభీషణ, ఏమైంది? కుంభకర్ణుడు అంగీకరించలేదు. తన వంశం పట్ల అతడు చాలా గర్వంతో ఉన్నాడు. భయపడకండి, పారిపోకండి. ఆగండి,
ఎవడవు నీవు? సుగ్రీవుడివా లేక వాని పుత్రుడివా? ఈ ముగ్గురులో ఎవడవు నీవు? నా చేతిలో మరణించుటకు ముందే నీ పేరు నీ తండ్రి పేరు ఉన్నతమైన నీ శిరస్సు సిగ్గుతో వంగిపోతుంది. నీ అగ్రజుడు మహారాజైన రావణుని, మహాపరాక్రమవంతుడైన వాలి. నేను ఆ మహాబలుడు వాలి పుత్రుడను, అంగదుడను. ఆ అంగదుడివా? నీ తండ్రిని హతమార్చిన వాని వద్ద సేవకునిగా నీ తండ్రి పేరుని నీవు చాలా బాగా ఉద్ధరించినావు. నీవు జీవించి ఉన్నంత వరకు ప్రపంచం నిన్ను వధించి ఆ నింద నుండి విముక్తుడి చేస్తాను. ఇద్దరు యోధుల మధ్యకు వచ్చిన వాడు నీవెవడవు? ఇతడు మానవ సామ్రాజ్యమునకు యువరాజైన అంగదుడు. ఇతడిని రక్షించుట నా కర్తవ్యం. నీవు రాజు సుగ్రీవుడవా? కాదు, నా పేరు హనుమంతుడు. హనుమంతుడు నీవేనా లంకను నాశనము చేసిన వాడవు? నేడి కుంభకర్ణుడు నీ సేవలకు పారితోషికం అందించగలడు. పారితోషికం ఇద్దుగానిలే, నీవు నా చేతిలో బతికి ఉన్నప్పుడు కదా. కుంభకర్ణ, నేడి పర్వతము కింద నీవు సమాధి కాగలవు. నేను నీకు అందులకు అవకాశం ఇస్తున్నాను. నీ మనోభీష్యమును సిద్ధింపజేసుకో హనుమా. నేను నీకు మాట ఇస్తున్నాను. నేను గాని ఆ శిలాఘాతమునకు కించిత్ విచలితుడనైనను ఓటమిని అంగీకరించి నగరమునకు తిరిగి వెళ్ళిపోతాను. రాను. విసురు విసురు, నీ పూర్తి శక్తిని ఉపయోగించి విసురు విసురు. నేను నీ సాహసమును ప్రశంసిస్తున్నాను. కోరిక ఏదైనా తీరకున్నచో వెళ్ళు వెళ్ళు వెళ్ళి రామలక్ష్మణులతో చెప్పు. ఇంతవరకు ముఖము దాచుకొని ఎందుకు కూర్చున్నావు?
యుద్ధములకు ఆహ్వానిస్తున్నాడని యుద్ధరంగానికి రమ్మను. అగ్రజ, ఈ పిలుపును నేను సహించలేకున్నాను. తను నాకు అనుజ్ఞ ఇవ్వండి, లేకుంటే వెళ్ళు లక్ష్మణ. నీ ప్రతాపం చూపించడే కాదు, ఈ లక్ష్మణుని ఎదుర్కో. ఒంటరిగా వచ్చినావా? నీ సోదరులిరువురు ఏకకాలంలో మరణించుటకి ఇచ్చగించకున్నా అది మంచిదే. యుద్ధమున కాలయాపన చేయడం వల్ల ఏమి లాభం? కుంభకర్ణ, నీవు ఆహ్వానించావు, నేను వచ్చాను. ఇక వీరత్వంతో యుద్ధము చేయి. అవశ్యం అవశ్యం. రావణుని అనుంగు సోదరుడు, రాముని అనుంగు సోదరుడు ఏ విధముగా యుద్ధము లక్ష్మణ, నా సోదరి శూర్పణఖ నిరపరాధి. నీవు ఏ చేతులతో ఆమె నాటికను ఆ చేతులను నేను ఖండించి భూమిపై విసిరివేస్తాను. అప్పుడే నా మనసుకి శాంతి లభిస్తుంది. శివుడే నిలువరించగలడు. నేడు నీవు నిలువరించినావు, మేము నిన్ను ప్రశంసిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ అస్త్రమును నీవు నిలువరించలేవు. కాచుకో ఇప్పుడు శివుని అమోఘ త్రిశూలము. నేను వానరరాజు సుగ్రీవుణ్ణి, నీ పాలిట యముణ్ణి. చాలా మంచిది, నీవు నా చేతికి చెక్కినావు. చాలా మంచిది, నీవు నా చేతికి చిక్కినావు. పదవానర రాజా, నిన్ను తీసుకువెళ్ళి మహారాజు రావణుని పాదములపై నీ సైన్యము ఆయుధములను త్యజించవాలి. పద. లంకకు తీసుకువెళ్ళిపోతే సమస్త వానర సైన్యము తమ రాజులకు నిర్వీర్యమైపోతుంది. నీవు కూడా వచ్చినావా? మంచి పని చేసినా. కేవలము నీ కొరకే నిరీక్షించుతున్నా. నీ అనుజుని బాలకుడని ఎంచి వదిలివేసిన హనుమంతుని సుగ్రీవుని ప్రాణములను తీయలేదు. నాకేమీ యశస్సు లభిస్తుంది? నేను కేవలం నీ కొరకే నిరీక్షిస్తూ కాలయాపన చేస్తున్నాను. పదే పదే యుద్ధానికి ఆహ్వానించాను. పొంగి నా ఎదురుగా వస్తావని. ఎలాగంటే యమధర్మరాజు పిలుపు మీద శరీరము నుండి జీవాత్మ బయటకు వచ్చినట్టు
ఒక్కటి తెలుసుకో, నీవే స్వయముగా సాక్షాత్తు మృత్యుదేవత సమక్షమునకు వచ్చినావని. నువ్వు దేని గురించి ఎదురు చూస్తున్నావో అది నేను నా బాణముతో నీ శిరస్సును ఖండించగానే నీ ప్రాణములను తీసుకుని యమలోకానికి వెళ్ళిపోతుంది. ఆ నిర్ణయము ఎప్పుడో జరిగిపోయినది. ఎప్పుడైతే నీవు విభీషణుని సలహాను తిరస్కరించి నా శరణు వేడుటకు అంగీకరించలేదో చేసుకున్నాను నీ పాప ఫలము ఇంకను మిగిలి ఉన్నదని. ఆ కారణముగానే నీవు ముక్తి ద్వారమునకు వచ్చినా కూడా మృత్యు ద్వారము వైపు మరలినావు. అయితే కాసుకో. భీతుడు అసురుడు అబలుండు రఘువంశజుడు కడతేర్చెను కలుని అసుర జగం హరించుకుపోయే ఇది వీర ప్రభావము సాగెనులే సమరం లేదు లేదు కుంభకర్ణుడు అమరుడు అవినాశుడు కాలుడు సైతం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహేంద్రుడు వీరెవరి తూణీరములోనూ బాణములు లేవు కుంభకర్ణుని ప్రాణములు తీయగలిగినవి అసత్యము
ఈ అసంభవము సంభవం ఎటులైనది? నేను చూచుచున్నది స్వప్నము కాదు కదా, ఎందుకంటే కుంభకర్ణుని మరణము సత్యము సత్యమే మహారాజా. రాముని బాణము ఈ అసంభవమును సంభవం చేసినది. రామబాణము మహాబల పరాక్రమవంతుడైన కుంభకర్ణుని నేల కూల్చినది. ఇది సత్యము. రణభూమిలో వీరస్వర్గం అలంకరించారు లంకానాథ. ఇది సత్యము. నేడు రావణుని కుడి భుజము విరిగిపోయినది. ప్రియ సోదరా, నేను బ్రహ్మ నుండి ఒక దినము మేలుకునే వరమును దీనికోసం కోరలేదు. నీవు లంకేశ్వరుని కీర్తి కోసము నీ ప్రాణములను ఆహుతి చేసినావా? నేడు ఈ దశాననుడు ఈ రావణుని దృఢ విశ్వాసమనే పునాదిని కదిలించి వేసినావు కుంభకర్ణ, కదిలించి వేసినావు. మాతామహ, నేడు మొదటిసారిగా నా ఆత్మ క్షోభిస్తున్నది. ఒకప్పుడు మన అసుర జాతిలోని పరాక్రమవంతులు పృథ్వీ, ఆకాశం, పాతాళం చెలాయించినారు. దానికి అంత్యకాలం సమీపించినది. అసుర జాతి అస్తిత్వమే అనిశ్చితమైపోయినది. లేదు లేదు పితృదేవా, ఇంద్రుని వజ్రాయుధం, विष्णु का सुदर्शन और शंकर का त्रिशूल भी असुरों का अस्तित्व नहीं मिटा सके। ఆ వనవాసి రాముని బాణము ఏమి చేయగలదు? యుద్ధంలో జయాపజయాలు, లాభ నష్టాలు तो होता ही रहता है, परंतु उससे राष्ट्र की गतिविधि तो नहीं रुक जाती। ఇందులో సందేహమే లేదు. పినతండ్రి కుంభకర్ణుని మరణము మనందరికీ తీరని నష్టమే. परंतु किसी बड़े से बड़े योद्धा की మరణము వలన దేశం పరాజితం కాదు. మహారాజా, एक पर्वत टूट जाने से पृथ्वी पर భారమేమి తరిగిపోదు. సోదరుడు ఇంద్రజిత్ లెస్సగా పలికినాడు. జయాపజయములు లేకుంటే యోధులు నవ్వుతూ సహించవలసినది. వీరుల కళ్ళలో అశ్రువులు కాదు, అగ్నిగణములు వర్షించాలి. అప్పుడే శత్రువుల బలం క్షీణిస్తుంది. ముల్లోకములలోనూ త్రాహి త్రాహి అనిపించారు. మేఘగర్జన చేసేటువంటి తమ అమేయ రథముపై ఆసీనులై బ్రహ్మదేవుని నుండి పొందిన శక్తిని మీరు ఎప్పుడు రణభూమికి వెళ్తారో అప్పుడు రామలక్ష్మణుల ధనుర్బాణములు గడ్డిపోచల వలె గాలిలో ఎగిరిపోతాయి. తమరే ఈ విధముగా హతాశులై మాట్లాడుతున్నారేమిటి? అతికాయ పుత్ర, నీవు మహాసూరుడవు. కానీ కుంభకర్ణుని మరణముతో లంక పునాదే శక్తిహీనమైపోయినది. లేదు పితృదేవ, సోదరులు అతికాయుడు త్రిశూలుడు ఉండగా కూడా కదపలేదు. తమరు శత్రువును చూసి భయపడుతున్నారా? ఒక కుంభకర్ణుని వధించి తాము లంకనే జయించామని ఆ వనవాసులు
దేవాంతకుడు నా నామధేయము. దేవతల శక్తులను హరించి దేవాంతకుడను నామము పొందినాను. నేను వాగ్దానము చేస్తున్నాను, రేపటి నుండి నా పేరు రామాంతకుడుగా మారుతుంది. లేదు, మేఘనాథుడుండగా అనుంగు సోదరులు యుద్ధమునకు వెళ్ళుట న్యాయము కాదు. పితృదేవుల చింతను నేను ఒక దినములో అంతముగావిస్తాను. మేము నీకంటే వయసులో చిన్నవారమే, కానీ వీరత్వమునకు వయసుతో నిమిత్తము లేదు. వీరత్వము ఆత్మ సంబంధిత గుణం. తమరు పితృదేవుల వద్దనే ఉండండి. మా నలుగురు సోదరులము, నేను, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు కలిసి తమరు మాకు సైన్య బలముతో సహా శత్రువుపై విరుచుకుపడటానికి అనుజ్ఞ ఇవ్వండి పితృదేవా. రాజకుమార్ అధికారి ఠీక్ కహ రహే హై మహారాజ్. మాకు విశ్వాసం ఉన్నది. ఈ మహాబలులు, పరాక్రములు, మహారథుల తర్వాత రేపు యుద్ధం చేయవలసిన అవసరమే ఉండదు. నరాంతకుడు, దేవాంతకుడు आज युद्ध का अंत करके ही लौटेंगे महाराज। నేడు మీరు మా పరాజితమైన మనసులో నూతనోద్వేగమును, నూతన ఉత్సాహమును కలిగించినారు. రావణుని ఈ మహాపురులైన పుత్రుల పరాక్రమమును చూడనివ్వండి. వెళ్ళండి. నేడు దశ దిశలలోనూ అసురుల జయ ఘోషను వినిపించండి. మీరందరూ రాకుమారులకు తోడుగా మీ సేనలను తీసుకుని వెళ్ళండి. అప్పుడే ఏ శత్రు యోధులు వారిపై పొంచి దాడి జరుపుటకు అవకాశం ఉండదు. తీసుకోండి. వెళ్ళండి. వెళ్ళి ఆ వనవాసులను సమాప్తము గావించి నేడు లంకా విజయ శంఖారావము చేస్తూ తిరిగి రండి. వెళ్ళండి. విజయీ భవ. నా మనోవేదన ఎలా ప్రకటించగలను? కుంభకర్ణుని వంటి సోదరుని మృత్యు కారణముగా నా శిరసు లజ్జాభారముతో కృంగిపోయినది. నా హృదయము వేదనతో నిండిపోయినది. అటువంటి హీనభావములు కర్మహీనుడు, కర్తవ్యహీనుడు, పామరుడు వంటి వారి పట్ల ప్రకటించబడతాయి. తమరు తమ సోదరుని పట్ల గర్వించవలసి ఉన్నది. అతడు తన కర్తవ్య పాలనగా పొందినాడు. కుంభకర్ణుని వంటి అపూర్వ అద్వితీయ విరాట్ వ్యక్తిత్వము ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలిచి అమరమవుతుంది. ఏ కుంభకర్ణుడు జన్మించి ఉండలేదు. కుంభకర్ణుని తరువాత భూతలంపై మరో కుంభకర్ణుడు జన్మించడు. అంతటి వీరుడైనా కూడా పాపములకు సహాయం చేశాడు. ఇది దాని పరిణామమే. ఇందులో తమ దోషమేమీ లేదు. తమ చిత్తములు దూరం చేసుకోండి మహారాజా. ఏమంటున్నావు మాత? రఘునాథుని బాణములు యుద్ధ భూమిలో సుధాచులకు గురి చేసినవా? కుంభకర్ణుడు అసురులందరిలోనూ అపార శక్తివంతుడు కదా. పుత్రి, నీ స్వామి శ్రీరాముడు సర్వశక్తిమంతుడు.
उस धीर वीर गंभीर अटल शैल शिखर की टकराकर ఢీకొని అన్ని శక్తులు నుగ్గు నుగ్గై మట్టిలో కలిసిపోయినవి. కుంభకర్ణుని మరణంతో మహారాజు రావణునికి తీరని లోటు కలిగింది. इस आघात से रावण के हृदय में परिवर्तन हो सकेगा? అదే దురదృష్టకరమైన విషయం. ఆ లోటు మనసుని కించిత్ కలవరపరుస్తుంది. కానీ అతనిని दुर्बुद्ध अनुमति दुर्मार्ग से उसे तिल भर भी विचलित नहीं करती. आतिकाय अपने दल बल के साथ जा रहा है. जगदम्बा, जगदम्बा, मेरे स्वामी के दाहिने सदा विराजमान रहना मातेश्वरी. तप्पदु नचमु तप्पदु हर हर महादेव की जय जयकार, हर हर महादेव की जय जयकार. క్రోధముండిన గుండెలతోటి ముందుకు దూకిరి రాక్షసులు, ముందుకు దూకిరి రాక్షసులు. సంకుల సమరం సాగడానికి సమిధలు కానున్న దైత్యులు, మృత్యువు తోడుగా వచ్చారు ఈ దైత్యులు కాను మృత్యులు. సృష్టించే అస్త్రాలు శస్త్రాలు గదా దండములు, యుద్ధమునందున గర్జనలు, యుద్ధమునందున గర్జనలు. దైత్యుల ఘోషలు నింగిని చేరే వీడుతూ ఉండిరి ప్రాణములన్నీ, వానర సేనకు ఎదురేలే ముందుగా ఈ అంగదునితో తలపడు నరాంతక. ఇది లంకేశ్వరుని దర్బారు కాదు అంగదా. ये युद्ध भूमि में नरांतक से टक्कर है, इसीलिए तो कह रहा हूं యుద్ధం చేయి, యుద్ధం. कहां है राम, कहां है लक्ष्मणుడు? ఈ అతికాయుడు మత్స్యక కీటకముల వలె ఈ తుచ్చ మర్కటములను హతమార్చి తన శస్త్రములను మరణం చేసుకున్నట్టు కీర్తించలేదు. हे महिष, ఆజ్ఞాపించండి రాకుమారా. వెళ్ళు మహిష, నా సందేశమును లక్ష్మణునికి వినిపించు. ఎంతకాలమని అగ్రజుని పంచన తలదాచుకుంటాడు. आज अतिकाय उसे ललकार रहा है. जो आज्ञा. మా ప్రభు అతికాయుని సందేశం వినండి. రామా, నీవు మహాబలుడు కుంభకర్ణుని లంకేశ్వరుని హృదయము గాయపరిచాను. అందుకు నేను ప్రతీకారము తీర్చుకున్నట్టుకు వచ్చినాను. పిన తండ్రి కుంభకర్ణుని శిరస్సుకు బదులుగా లక్ష్మణుని కపాలమును మా తండ్రి పాదముల చెంత పడవేస్తానని ప్రతిజ్ఞ చేసినాను. నా తండ్రి తన అనంగు సోదరుడు వియోగమును తల్లడిల్లుచున్నట్లు నీవు కూడా నీ అనుజుని వియోగమును తల్లడిల్లవలె. క్షత్రియ మాత పాలన తాగిన వాడవైతే లక్ష్మణ యుద్ధానికి రా. అగ్రజ, నాకు అనుచేయమండి. అతికాయుని ఆహ్వానము వినిన పిదప వెళ్ళు దూత, వెళ్ళి మీ ప్రభువుకు చెప్పు. అతికాయుని హృదయంలో రగులుతున్న ప్రతీకార జ్వాలను చల్లార్చడానికి లక్ష్మణుడు అవశ్యం వస్తాడు. రఘునాథ, అతికాయుడు కుంభకర్ణుడి కంటే తక్కువ. అతడు వానితో సమానుడు. లక్ష్మణుని యుద్ధమునకు పంపడానికి ముందు తమరు బాగా ఆలోచించండి. విభీషణ, ఆ ఆలోచనలు సభలో శోభిస్తాయి. శాంతించు, శాంతించు సౌమిత్రి. వీరవరేణ్య, నేను తమలో రగులుతున్న సమరోత్సాహంలో నిరుత్సాహపడుతున్నాను. परंतु सम्रांगण के अथाह सागर में कूदने से पहले దాని పరిణామం అంచనా వేయట కూడా వీరులకు శోభను చేకూర్చే లక్షణం. ప్రభు, అతికాయుడు రావణుని రెండవ భార్య ధాన్యమాలిని పుత్రుడు.
उसके प्रचंड पराक्रम को आपने पहचाना नहीं। एक बार क्रोध से आग बबूला होकर అతికాయుడు తన భుజబలముతో చక్రవాలగిరిని పెకలించి విసిరివేయుటకు ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు కైలాస శిఖరము నుండి शूलपाणी शंकर ने अपने अग्निमुख त्रिशूल का प्रहार किया। అప్పుడు భీకర భయంకర అతికాయుడు దానిని క్రీడా వస్తువు వలె చేతబట్టుకుని అట్టహాసము గావిస్తూ మహాదేవుని భంగపరిచినాడు. शिव से धनुर्विद्या के सारे रहस्य सीख लिए। దేవతలకు దుర్లభమైన అస్త్ర శస్త్రములను కూడా పొందినాడు. విషయమేమిటి మహారాజా? తమరు నేను ఎప్పుడు రణభూమికి వెళ్ళదనన్నను ఆలోచన మగ్నులవుతారు. ఎందుకని? పుత్ర వ్యామోహమా లేక తమకు నా రణకౌశలముపై సందేహమా? ఇంద్రజిత్, నీవు లంకకు దృఢమైన ప్రాకారము వంటి వాడు. లంకా దుర్గపు పునాదులు నీ ఆధారము వలనే నిలిచి ఉన్నవి. అందుకని నిన్ను రక్షించుకోవడం చాలా అవసరం. ఆదిదేవుడి నిన్ను రక్షించుగాక. నీకు జరగరానిది ఏదైనా జరిగితే పుత్ర, ఈ లంక అనాథైపోతుంది. అనాథ. తమరు ఉండగా ఈ లంక ఎలా అనాథవుతుంది పితృదేవా? కానీ నేను ఉండగా లంకేశ్వరుని అభిమానము భంగపడితే, లంకానాథుని ప్రతిష్టను రక్షించలేకపోతే నా వంటి ప్రాకారము దుర్గమునకు రక్షణగా ఉండడంలో ఏమి లాభం? లాభ నష్టముల గురించి నీకెటుల బోధపరచగలను వత్స. ఎంతటి విలువైన వజ్రములకైనా తన విలువ ఏమిటో తనకి తెలియదు. నేడు కేవలం లంకేశ్వరునికే కాదు, మొత్తం లంక ప్రతిష్టకే ముప్పు వాటిల్లినది. యావత్ రాక్షస జాతి గౌరవ సమస్య. దానిని కాపాడడానికి తమరు నేను ఇద్దరమే మిగులున్నాం. మన ఇద్దరిలో ఎవరో ఒకరు పోవాలి. చేతిలో యుద్ధ పతాకము ధరించి అందరికంటే ముందు నీ తండ్రి వెళతాడు. ఎందుకు? ఎందుకనిన నీవు లంక భవిష్యత్తు నాయన. భవిష్యత్తును రక్షించడం వర్తమానం ధర్మం. ఆ మాట పితృవ్యామోహము చెబుతున్నది. కానీ పుత్రుని ధర్మము అనుజ్ఞనించుటలేదు. తండ్రికి ఉపయోగపడని వాడు పుత్రుడెలా అవుతాడు? ఇంద్రజిత్తు ఉండగా తమరు వెళ్ళడం చాలా అవమానకరమైనది. తమరు రణభూమికి స్వయంగా వెళ్ళడం ఆనాడు నాకు ఉచితముగా తోచలేదు. హనుమంతుని దూతగా గౌరవించి వదిలేసిన పక్షమున కూడా నేను లేను. అంగదుడు వచ్చినాడు. నిండు పేరోలగమున అవమానము చేసి మహాదర్పముతో వెళ్ళిపోయినాడు. మనము అణగి ఉన్న కొలది వారి ఉత్సాహము పెరిగిపోతూ ఉంటుంది. పితృదేవా, లంకా నగర ప్రతిష్ట కోసం తమ ప్రాణములను ఆహుతి చేసి ఎందరో వెళ్ళిపోయినారు. వారిని నేను తిరిగి తీసుకురాలేను. అయితే విశ్వసించండి, వారి మరణముతో నా మనసులో ప్రతీకార ప్రతిహింసా జ్వాలలు రగులుతున్నవి. రాముని మస్తకము, లక్ష్మణుని వక్షస్థలము, సుగ్రీవ అంగద హనుమంతుల ప్రాణాలు తీయుట కొరకై నా అస్త్రశస్త్రములు తగతగలాడుచున్నవి. అనుజ్ఞనివ్వండి, ఆశీర్వదించండి పితృదేవా. అసుర నాయక, ప్రళయముగా విజృంభించి శత్రువులను నాశనం చేయమని తమ సేనానికి ఆదేశమియ్యండి. తమరేం ఆలోచిస్తున్నారు? నేను ఆలోచించేది ఇంద్రజిత్, పాతాళమున సోదరుడు అహిరావణుడు నాకు ధైర్యము చెప్పినాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తను మనకు సహాయం చేస్తానని. అతడు మాయాయుద్ధమున మనందరికంటే ముందున్నాడు. వారినెందుకు పిలిపించకూడదు? తమ పుత్రుడు ఉంటూ ఉండగా తమరు ఇతరులకు ప్రాముఖ్యమునిచ్చి సహాయము కొరకు పిలుస్తున్నారంటే మరి ఈ ఇంద్రజిత్తు లంకా నగర ప్రజల ముందు తల ఎత్తుకుని ఎలా తిరగగలడు? పితృదేవా, తమ మనసులో దుర్బలత ఇసుమంత కలవర పెడుతున్నట్లున్నది. దానిని తొలగించి వేయండి. విజయము సాధించుటకు పూర్తి మనోబలం అవశ్యము కావాలి. ఈ ఇంద్రజిత్తును విశ్వసించండి. నేను యుద్ధ ప్రణాళికను రూపొందిస్తాను. తమరు నాకు ఆజ్ఞనివ్వండి, ఆశీర్వదించండి పితృదేవా.
విజయ పతాకము ఎగురవేస్తూ మరలిరా. అదే జరుగుతుంది, అదే నిశ్చయముగా జరుగుతుంది మహారాజా. నేడు సూర్యాస్తమయమునకు ముందే ఆ ఇరువురు వంచకుల శిరస్సును ఖండించి మేఘనాథుడు గగనములో పయనించు మేఘముల పోలే అఖిల బ్రహ్మాండము తనకి జేజేలు పలుకుచుండగా తిరిగి వస్తాడు. ఒకవేళ నేడు మేఘనాథుడు జయధ్వానములు దశ దిశలలోనూ మ్రోగుతూ రాని ఎడల అతడు శస్త్ర ప్రయోగమునే వదిలివేస్తాడు, లంకా సాగరములో జల సమాధి అవుతాడు. లేదు లేదు, నీవు అవశ్యము విజయుడవై నీ పితృదేవుడు తలెత్తుకునేలా చేసి తిరిగి వస్తావు. ఆ విశ్వాసము మా హృదయాంతరాళాల్లో బలముగా నాటుకొని ఉన్నది. వెళ్ళు ఇంద్రజిత్, నేడు నూతన విజయ పతాకమును స్థాపించి తిరిగి రా. విజయీ భవ. సులోచన, సులోచన, అమ్మా సులోచన, ఏమైనది అత్తగారు? నేడు తమరు చాలా అశాంతిగా ఉన్నారు. నాలో ఏదో తెలియని ఆందోళన. నా మేఘనాథుడు, నీ భర్త రామునితో సంగ్రామం చేయుటకు దీక్షభూని రేపు యుద్ధక్షేత్రమునకు వెళుతున్నారు. వారి యుద్ధమునకు వెళ్ళట కొత్త విషయం ఏమీ కాదు కదా. మరి ఈ ఉద్వేగం ఎందులకు? అది ఎందుకంటే ఈ యుద్ధము నాకు సర్వసంహారకమోలే తోచుతున్నది. యుద్ధములో సంహారము జరుగుతూనే ఉంటుంది కదా. అయినా తమ వంటి వీరమాత హృదయంలో ఈ దుర్బలత దేనికి? నేను దుర్బలను కాను సులోచన, పిరికిదానను కూడా కాను. నేను మహాబలుడైన దానవరాజు మయుల పుత్రుని. నేను యుద్ధమునకు భయపడుటలేదు, కాని అధర్మమునకు భయపడుతున్నాను. నేడు లంకాధీశుడు చేస్తున్న యుద్ధము వీరోచితమైనది కాదు. ఎందుకంటే అది ధర్మ విరుద్ధమైన అధర్మ యుద్ధము. ఏ యోధుడైనా ఎంతటి వీరుడైనప్పటికీ అతడు అధర్మమునకు చేయూతనిస్తే అప్పుడు అతని విజయము అసంభవము, అసంభవము. నేను ఆ పరిణామములకే భయపడుతున్నాను. నేడు లంకలో శోకఛాయలు ఆవరించారు. మహారాజు పుత్రులు నలుగురు ఒకేసారి రణభూమిలో నేల కొరిగిపోయారు. అకంపనులు, దారుకులు లాంటి సేనాపతులు, కుంభలి కుంభులనే మహాబలులు అందరినీ శ్రీరాముని యోధులు సంహరించారు. నా ప్రభువు కుశలమే కదా? నేడు శ్రీరాముడు యుద్ధం చేయలేదు. లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు ఆదిగా గల యోధులు లంకసేనతో తలపడినారు. ఈ సమాచారం విన్నంతనే మహారాజులు చాలాసేపటి వరకు స్పృహ రాలేదు. ఇప్పటికైనాను వానికి బుద్ధి వచ్చినదా? శ్రీరాముని శరణు వేడవలనని? లేదు, అదే జరగలేదు. అందువలన ఇప్పుడు జరగబోయే యుద్ధము చాలా భయానకంగా ఉంటుంది. రేపు మేఘనాథుడు యుద్ధానికి వెళ్ళబోతున్నాడని విన్నాను. నలుగురు పుత్రులు కలిసి యుద్ధ ఫలితమును మార్చలేకపోయినారు. కుంభకర్ణుల వంటి మహాబలుడైన రాక్షసుడు మరుదినమును చూడలేకపోయినాడు. మరి మేఘనాథుడు ఏమి చేయగలడు? లేదు పుత్రులు, ఇంద్రజిత్తు అపార శక్తుల గురించి నీకు తెలియదు. ఎన్నో అపూర్వమైన సిద్ధులను పొంది ఉన్నాడు. నేను చాలా భయపడుతున్నాను. రేపేం జరుగుతుందో తెలియడం లేదు. మహారాజా సుగ్రీవ, ఎంతవరకు శత్రువుల నుండి దాడి జరగదు అంతవరకు మరోవైపు నుండి కూడా జరగకూడదు. కానీ అగ్రజ, మనం పూర్తిగా జాగరూకతలో ఉండవలసి ఉన్నది. ఆ అసురుల మాయకు అంతమే లేదు. ఎంత భారీ నష్టం జరిగినా లంకేశ్వరుడు తుది శ్వాస వరకు యుద్ధం చేస్తాడు. ఇప్పుడు అనిపిస్తోంది నేడు రావణుడే స్వయంగా నడుము బిగించి సమరక్షేత్రంకి వస్తాడని. ఇప్పుడు లంకలో అంతటి వీరులు ఎవరు మిగిలారు గనక యుద్ధ సంచాలనములు చేయగల సమర్థులు ఎవరున్నారు? సాక్షాత్తు రావణుడు లేదా వాని పుత్రుడు మేఘనాథుడు.
ఎప్పుడు యోధులు రణభూమికి వెళ్ళినను వారి భార్యలు అవిశ్రాంతముగాను దూరముగాను నిలుచుని ఉండరు. తమ హస్తములతో వారి అస్త్రశస్త్రములు అలంకరిస్తారు, వారి ఉత్సాహమును పెంచుతారు. నేడు యుద్ధములో నేను సైన్యమునకు నేతృత్వం వహిస్తున్నాను. ఎంతో హర్షించదగ్గ విషయం. కానీ నీవొచ్చట నిలబడి ఏమాలోచిస్తున్నావు? నేను ఆలోచించేది ఈ యుద్ధం యొక్క పరిణామము గురించి. యుద్ధ పరిణామము కేవలం ఒక్కటే, మా విజయము. ఈ విజయమునకు మూల్యం ఏదైనా చెల్లించాల్సి వస్తే? సులోచన, శేషనాగు పుత్రివి, ఇంద్రజిత్తు పత్నివి అయ్యుండి ఇంత వ్యతిరేకంగా ఎలా ప్రశ్నించగలుగుతున్నా? విజయము కొరకు ఎంత మూల్యము చెల్లించవలే, దాని అంతిమ పరిణామము ఎట్లుండునోలను విషయములను వీరపురుషులు ఎప్పుడూ ఆలోచించరు. ఈ సమయమున శత్రువులు మన ద్వారమున నిలబడి సవాలు చేస్తున్నారు. ఈ క్షణమున మనసులో శంకలు దౌర్బల్యము దరికి రానివ్వకూడదు. కేవలం ఒక్కటే లక్ష్యం. వైరికి సమాధానం మన బాహుబలంతోనే ఇవ్వాలి. నాగబాలిక దరహాసముతో నన్ను యుద్ధమునకు పంపుటకు సన్నద్ధముగా, దాని వలన నేను విజయుడనై నీ వద్దకు తిరిగి వస్తాను. ఓ, మాతేశ్వరి కూడా వచ్చినది. మాత, నన్ను ఆశీర్వదించు. నా ఆయుష్ను కూడా విధాత నీ ఆయుష్నుకు జత చేసి చిరంజీవిగా వర్ధిల్లు తండ్రి. ఆయుష్ కాదు, విజయవరము నొసగు మాత. ఒకవేళ సృష్టికర్త భగవంతుని తర్వాత మాతకు ఆ స్థానం ఉంటే నీకు ఇదే నా వరదానం. నేడు రణభూమి నుండి నా మేఘనాథుడు విజయం సాధించకుండా మరలి రాడు. మాత ఆశీర్వాదము లభించినది. ఇక ఈ మేఘనాథుని ఏ శక్తి ఓడించలేదు. నేను అస్త్రములను పూజించి వచ్చులోగా నీవు కులదేవత దిగుంబలాదేవి పూజకు ఏర్పాటు చేయి. జయమును కోరెను మానసం మేఘనాథుని పౌరుషం, ఫలితము శుభమేనని శస్త్రాస్త్రములు ఏతించెను. సాగే వీరుడు వేడిలో సమర వీధికి చేరగా, పొందే హారతి నిండుగా విజయము పొందగా. జరుగబోయే సమరము తీర్చబోవును తాపము, ఇంద్రజిత్తు ధ్యేయము రామసేన దహనము. నిశ్చయాన నిలిచెను నుదుట వెలిగే తిలకము. అంటే నేడు యుద్ధము జరుగుతుంది. నేను తెలిపానుగా లక్ష్మణ, లంక అంత త్వరగా ఓటమిని అంగీకరించదు.
పరాజయం మీద పరాజయం ఎదురైనను లంక ఉత్సాహము తగ్గనే లేదు. తగ్గకూడదు కూడా. యువరాజు ఇంద్రజిత్తుకి! 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 ఇంద్రజిత్తు వస్తున్నాడన్నమాట. లంకేశ్వరుడు నేడు తనకు అత్యంత ప్రియమైన అపురూపమైన అమిత పరాక్రముడైన పుత్రుని యుద్ధభూమిలోనికి పంపినాడు. నేడు మేఘనాథుడు రణక్షేత్రమును వచ్చుచున్నాడు. అతడు ఇంద్రుని జయించి బ్రహ్మదేవుని చేత ఇంద్రజిత్తుని నామకరణం చేయించుకున్నాడు. ఇంద్రజిత్తు, మేఘనాథుడు ఒకే వ్యక్తికి రెండు పేర్ల. దీనిలోని మర్మమేమిటి? ఇంద్రజిత్తు జన్మతః అత్యంత విలక్షణమైన విశేషాలతోనే జన్మించాడు. జన్మిస్తూనే అతడి ప్రథమ రోదనలో మేఘగర్జన వంటి ధ్వని వినవచ్చింది. అందులకే రావణుడు అతనికి మేఘనాథుడిని నామకరణం చేశాడు. బాల్యము నుండి అతడి బాలక్రీడలు విలక్షణమే. అతడు తన యవ్వన దశకు ముందే మా కులదేవత అయిన నికుంబుళాదేవి మందిరమును దైత్య కులగురు శుక్రాచార్యుని వద్ద దీక్ష తీసుకుని అనేక సిద్ధులను పొందాడు. అది మహారాజు రావణను కూడా అకస్మాత్తుగా తెలిసినది. ఓం క్లీం శ్రీం చాముండాయై స్వాహ. ఓం క్లీం శ్రీం. మేఘనాథుడు దీక్షగా సాగించాడు యజ్ఞము, సాధన సిద్ధికి సిద్ధమై చేసినాడు క్రతు కార్యం. सिद्ध होए सब పుత్ర, ఏమి అనుష్ఠానము చేయుచున్నావు? అనుష్ఠానం పూర్తయ్యే వరకు మేఘనాథుడు మౌనవ్రతాన్ని పాటించాలి. తమ పుత్రుడు కులదైవ నికుంబలాదేవిని సిద్ధింపచేసుకుని 7 యజ్ఞములు చేయుటకు సంకల్పించినాడు. అగ్నిష్టోమము, అశ్వమేధము, బహుస్వర్ణకము, రాజసూయము, అశ్వమేధము మరియు వైష్ణవ యజ్ఞములకు దీక్షబుడినాడు. ఈ యజ్ఞములు అందరికీ సంభవములు కావు. మహాదేవుడైన మహేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే అనేక వరములు ప్రాప్తిస్తాయి. ఇచ్ఛానుసారము పయనించు రథమును, తామసి అను పేరు గల మాయను, బాణములతో నిండియున్న 2 అక్షయ తూణీరములను, అజేయమైన ధనస్సును, బహుశత్రునాశకమైన అస్త్రములను తమ పుత్రుడు పొందనున్నాడు. ఆపై దశ దిశలలోనూ తమ పుత్రుడు మేఘనాథుని ఎదుర్కొనే సాహసం ఎవ్వరూ చేయలేరు దశానన. గురువు శుక్రాచార్యుని కథనము సత్యమైనది. మేఘనాథుడు సమస్త శక్తులను ప్రాప్తింపజేసుకున్నాడు. అతడితో సమానముగా అంతటి సిద్ధులు పొందిన వారు ఈ పృథ్వీ మండలముపై ఎవ్వరూ లేరు. యువరాజు మేఘనాథునికి సుస్వాగతం. సుగ్రీవుడు రణక్షేత్రంలో తమను స్వాగతించడానికి అందరికంటే ముందుగా వచ్చాడు. సుగ్రీవా, మేఘనాథుని ఎదురుగా నిలబడి నీవు అకాల మృత్యువును ఆహ్వానిస్తున్నావు. ఎక్కడ ఉన్నాడు రాముడు, అతని అనంత సోదరుడు లక్ష్మణుడు?
వారిని ఎదురుగా రమ్మని చెప్పు. నేడు రణక్షేత్రములకు వారి కారుడు వచ్చి ఉన్నాడు. శ్రీరామ ప్రభువుల దర్శనం కొరకు కుతూహలముగా ఉన్నారు. ప్రభువులను దర్శించడానికి ముందు ఈ సేవకునికి సేవ చేసే అవకాశం ఇవ్వు. दशरथ अजिर बिहारी सीताराम चरित अति पावन मधुर सरस अरु अति मन भावन